श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
साईं बाबा, 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 साईं बाबा,
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎంవి ప్రధాన్. నిన్నటి సర్వాయి. నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర 3,800 రూపాయలున్నాయి. బాబా పట్టుబట్టినందువల్ల నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిరిడిలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే, బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. యస్య అనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం అంటే, నేను ప్రేమించిన వారి సంపదను పూర్తిగా తీసుకుంటాను. అందువల్ల నెల రోజులు షిరిడిలో ఉండి బయలుదేరేటప్పటికీ నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా 1,200 రూపాయలు అప్పుపడ్డాను. నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయం ఉన్న పూనాకు చెందిన పశువుల డాక్టర్ వద్ద అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగిచ్చివేశాను.
బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరిస్తాను. బాబుకు అప్పుడు 3-4 సంవత్సరాలు ఉంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ్ భట్ అనే తెలుగు పూజారి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపం పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. అతడికి బాబుపై ప్రేమాభిమానాలుండేవి. మేము బాబాను పూజించడం పట్ల మొదట్లో అతనికి సదభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీర్ అయిన సాయిబాబాను కొలుస్తున్నందుకే బాబు అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం, అంటే మా వద్ద ఉన్న ఫోటోను చూసి కలలో వచ్చింది సాయిబాబా అని గుర్తించాడు. ఆ కలలో ఒక రూపం మిద్దె మెట్లపై కూర్చుని ఒక చేతితో బెత్తాన్ని పట్టుకుని అతనితో, ఏమనుకుంటున్నావు, నేనే ఈ ఇంటి యజమానిని అన్నారు. ఈ కల విషయం అతను ఎవరికీ చెప్పలేదు. అంటే అతను బాబు కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తునికి మొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయియే దత్తాత్రేయుడని అతనికి చెప్పాం. తర్వాత బాబు ఆరోగ్యం క్షీణించి ప్రమాద స్థితికి చేరుకుంది. బాబు పరిస్థితి గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, సాయంత్రం 4 గంటలలోపు బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దెపై నుండి క్రిందికి రాగలిగితే మీరు దత్తాత్రేయుడేనని నేను నమ్ముతానని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గడం ప్రారంభమై సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను క్రిందికి తీసుకెళ్లమని కోరడంతో వాళ్ళ అమ్మ వాడిని క్రిందికి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన మాధవ్ భట్లో ఎంతో మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుని అవతారమేనని భావించి బాబాకు 120 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకుని అలాగే సమర్పించాడు. తర్వాత మాధవ్ భట్ తనకు మగపిల్లవాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే షిరిడీకి వెళ్ళి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో నా అభిష్టం, అంటే ప్రధాని యొక్క అభిష్టం నెరవేరితే 1008 రూపాయలు దక్షిణగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయలే చాలా పెద్ద మొత్తం అని శ్యామ అన్నాడు. అప్పుడు అతడు దీనికన్నా ఎంతో ఎక్కువ మొత్తం నాకు ఇవ్వబోతున్నాడు అని 1008 రూపాయల మొక్కును ఉద్దేశించి బాబా అన్నారు. బాబా ఒకసారి నా భార్యతో, ఎదుటివారు మనలను 10 మాటలంటే ఒకవేళ మనం సమాధానం ఇవ్వాల్సి వస్తే ఒక్క మాటతో సమాధానం ఇద్దాం. ఇంకా ఎవరితోనూ గొడవ గాని పోటీకి గాని దిగొద్దు. కోణి కోణాచి బరోబరి కరుణయే అని హితవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడి వెళ్లి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరం బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండికి తీసుకువెళ్లి విడిచి వచ్చాము. కాసేపటికి నన్ను మాత్రం పిలిపించారు. వారు నా తలపై తమ హస్తాల నుంచి, బాబు, నేను చెప్పిన పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకు తెచ్చి ఇవ్వు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును, అంటే 3800 ప్లస్ 1200 తీసుకున్న డబ్బును కూడా నా నుండి స్వీకరించారు. బాబా అప్పుడు ఏవేవో సంజ్ఞలు చేశారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్ను విరిగి మీద పడినా వెరవకు, నేను నీ వెంటే ఉంటాను అనే భావం ఆ సంజ్ఞలలో ఉన్నట్టు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేనిచ్చిన చిలింనే ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. వారి మాటలలోని అంతరార్థం నాకు బోధపడలేదు. 1916లో బూటి రెండవ వివాహం షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడీ నుండి బయలుదేరేటప్పుడు బాబా, నేను మీ వెంటే వస్తాను, తుజే బరోబర్ మీ ఎయిన్ అని అన్నారు. ప్రత్యక్షంగా, అంటే భౌతిక శరీరంతో వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగింది. దీన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరంతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను ఇబ్బందులను తొలగించారని అర్థమైంది. బాబా సమాధి చెందిన తరువాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సౌత్ సాల్సెట్ 2వ తరగతి కోర్టు మ్యాజిస్ట్రేట్గా నియమించబడ్డాను. 1926 నుండి జేపీగా, అంటే జస్టిస్ ఆఫ్ పీస్గా పనిచేశాను. బొంబాయి శాసనమండలి సభ్యునిగా థానా నుండి ఎన్నుకోబడ్డాను. 1927లో రావ్ బహదూర్ బిరుదు నాకు ప్రదానం చేయబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీమతి చోటూబాయి ప్రధాన్, శాంతాక్రజ్. 32:1. ఒకసారి నా పిల్లలందరికీ పొంగు, అంటే మిజిల్స్ పోసింది. బాబు పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉందని డాక్టర్ చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. నేను బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తావు, పిల్లవాడు బాగానే ఉన్నాడు,
ఉదయం 6, 6:30 గంటలకు వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయం కల్లా కులాసాగా ఆడుకోసాగాడు. డాక్టర్ వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏ ఆహారం పెట్టవద్దన్నాడు. కానీ వాడు అన్నీ తిని అరాయించుకున్నాడు. ఒక రాత్రి 11 గంటల సమయంలో బాబా నా కల్లో కనిపించి, నిద్రపోతున్నావా? లే, పిల్లవాడికి మూర్ఛ వస్తుంది అన్నారు. నేను వెంటనే లేచి పిల్లవాడిని చూశాను. జ్వరం కానీ మూర్ఛ లక్షణాలు కానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడాలి కదా. అందువల్ల వేడి నీళ్లు, నిప్పు, ఉడుకులోను మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచాను. మా పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉంచుకోబట్టి అవి అర్ధగంటలో తగ్గిపోయాయి. రాబోయే ప్రమాదం గురించి బాబా ముందుగానే హెచ్చరించి నా బిడ్డను కాపాడారు. ఇలా బాబా తరచూ మాకు సహాయపడేవారు. ఒకసారి బాబా నా కలలో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కలలో నేను వారిని అలాగే పూజించాను. నా కల విషయం చందోర్కర్కి చెప్పగా ఆయన వెండి పాదుకులను తీసుకుని షిరిడి వెళ్ళు అని బాబా ముందుంచి వాటిని షిరిడి వెళ్ళు అని చందోర్కర్ చెప్పగా ఆయన వెండి పాదుకులను తీసుకుని షిరిడి వెళ్ళు అని బాబా ముందుంచి వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. నేను అలాగే చేశాను. బాబా తమ పాదాలను ముందుకు చాపి పాదుకులను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. నేను పూజించుకున్నాను. బాబా వాటిని తిరిగి నాకు ఇస్తూ నానా సాహెబ్తో, చూసావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకువెళ్తుంది. నానా హీనే మాజే పాయి పాహ్ కాపున్ నేలే అన్నారు. ఒకరోజు మసీదులో బాబా ఆగ్రహంతో కేకలు వేస్తారేమోనని నేను భయపడ్డాను. కానీ ఆ రోజు వారు అలా ఏమీ చేయకుండా, చూసావా, నేను ఎవరిపైనా కోపడలేదు, కేక వేయలేదు, అవునా అన్నారు. మరి ఒకరోజు మసీదులో బాబాను పూజిస్తున్నాను. వాడాలో నా బిడ్డ ఏడుస్తుండటం బాబాకు తెలిసి నన్ను పూజ మధ్యలో ఆపి ఇంటికి వెళ్ళు అని పంపించి వేశారు. నేను వెళ్ళి బిడ్డను సముదాయించి మసీదుకు తిరిగి వచ్చి, బాబా ఇప్పుడు పూజ చేసుకో అన్నారు. ఒకసారి టైఫాయిడ్ జ్వరం నుండి అప్పుడే కోలుకుంటున్న మా అబ్బాయిని షిరిడి తీసుకువెళ్ళదలిచాము. డాక్టర్ వద్దని చెప్పాడు. కానీ మేము పిల్లవాడిని షిరిడి తీసుకువెళ్ళాము. రైలులో వాడికి జ్వరం వచ్చింది. అందరూ చెప్తున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాను. ఇప్పుడు వాడికేమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురు నవ్వుతారేమోనని భయపడ్డాను. వారు ఆ జ్వర తీవ్రతతో పడుకొని ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. మేము షిరిడి చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికి పిల్లవాడు కోలుకొని లేచి నిలబడగలిగాడు. బాబా ఇప్పుడు నేను చూసి ఎవరు నవ్వరు అన్నారు. రైలులో ప్రయాణించేటప్పుడు మా మదిలో మెదిలిన ఆలోచన గురించి బాబాకు తెలుసు. 16/10/1918 అంటే బాబా మహాసమాధి చెందిన మరుసటి రాత్రి బాబా మరణిస్తూ కనిపించారు. నేను బాబా చనిపోతున్నారు అని అరిచాను. అప్పుడు బాబా, మహాత్ముల విషయంలో చనిపోయారని అనకూడదు, సమాధి చెందారని అనాలి అన్నారు. బాబా శరీరం నిశ్చలంగా ఉంది. చుట్టూ భక్తులు చేరి రోదిస్తున్నారు. నాకు చాలా బాధ కలిగింది. తర్వాత నేను రాత్రి 12:30 గంటల సమయంలో నిద్ర నుండి మేలుకున్నాను. ఉదయం అన్నా చెంచనేకర్ నుండి జాబు వచ్చింది. బాబా 15/10/1918 విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్లు అందులో ఉంది. ఎంవి ప్రధాన్ హైకోర్టులో స్పృహ తప్పి పోయినప్పుడు షిరిడిలో బాబా హరిసీతారాం దీక్షిత్కు ప్రధాన వచ్చాడా అని అడిగారు. అప్పుడు దీక్షిత్, లేదు, నేను అతనికి కబుర్ చేయనా అని అడిగితే బాబా అలాగే అన్నారు. 19/10/1918 రాత్రి బాబా నా కల్లో కనిపించి నాకు 3 రూపాయలు ఇచ్చారు. కలలో డబ్బు తీసుకోవడం అశుభంగా తోచి నేను బాధపడుతున్నాను. అప్పుడు బాబా, తీసుకో, కానీ నీవు డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు అన్నారు. మరుసటి రోజు నేను అలాగే దాచుకున్న డబ్బంతా షిరిడిలో జరిగే కార్యక్రమాల కోసం పంపాను. నాకు పై కల వచ్చిన రాత్రి బాబా నా సోదరి కలలో కనపడి,
వారు తమ సమాధిపై కప్పేందుకు పసుపచ్చని పీతాంబరాన్ని పంపమని ఆదేశించారు. మేము అలాగే చేశాము. శాంతాక్రజ్లో ఉండగా నా ప్రసవ సమయంలో నాకు సహాయంగా ఒక మంత్రసాని, ఒక నర్సు నియమించబడ్డారు. పురిటి నొప్పులతో 4 రోజులు బాధపడ్డాను, కానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడసాగింది. ఆమె నా సోదరు దగ్గరికి వెళ్ళి నొప్పులు ప్రారంభమయ్యాయి. 4 రోజులు కావస్తున్నా ప్రసవం కావటం లేదని, మా వారి ద్వారా వెంటనే డాక్టర్ కబురు పెట్టడం మంచిదని చెప్పింది. నా సోదరి బాబా పటం ముందు ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరి సహాయం లేకుండా నాకు ప్రసవం అయింది. బాబా శక్తికి, కరుణకు నేను నర్సు ఆశ్చర్యపోయాము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. శ్రీ సాయి లీలా మాసిక పత్రికలో శ్రీ ప్రధాన్ గారు మాధవ్ భట్ అనే తెలుగు పూజారిలో వచ్చిన పరివర్తన గూర్చి తెలిపిన వివరాలు. మాతో పాటు మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృద్ధుడు, పరమ శివభక్తుడు. రాత్రింబవులు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. 1912లో ఏడాది వయసున్న నా కుమారుడు బాబు అస్వస్థతకు లోనయ్యాడు. మేము ఇంటిలో ముసల్మానును పూజిస్తున్నందువల్ల శివుని ఆగ్రహానికి గురయ్యామని, అందుకే బాబు అస్వస్థుడయ్యాడని భట్టు భావించేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాద స్థితి ఏర్పడింది. మేము భట్టును లేపాలని అనుకుంటున్నాం, కానీ అతడే తనకు తానే లేచి మేడపైకి వచ్చి నేరుగా వెళ్ళి బాబా ఫోటో ముందు కూర్చొని, నాకు వచ్చిన స్వప్నం నిజమైతే బాబు జ్వరం 5 నిమిషాలలో తగ్గిపోవాలి, రేపటి నుండి వాడు ఆడుకోగలగాలి, డాక్టర్లు వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి, అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలపడతాను, 15 రోజులలో షిరిడి వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. భట్టు తనకు వచ్చిన కళ గురించి చెప్పాడు. ఒక ముసల్మాను బాబా వలె దుస్తులు ధరించి దండము చేతబూని తన పడక దగ్గరికి వచ్చి లేపాడు. తర్వాత మేడపైకి మెట్లు ఎక్కుతూ, నీకేం తెలుసు, ఈ ఇల్లు నాది, ఈ బిడ్డను నేనే ప్రసాదించాను, నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు, ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తాను అని పైకి వెళ్ళాడు. దాంతో తాను మేల్కొని బాబా పటం దగ్గర ప్రార్థించడం జరిగింది. భట్టు చెప్పాడు, అతను ప్రార్థించిన గంట తర్వాత బాబు జ్వరం దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుకుగా ఆడుకోసాగాడు. ఇది చూసి భట్టు నేరుగా బాబా పటం దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత మొక్కు తీర్చడానికి షిరిడి వెళ్ళాడు. బాబా భట్టుని చూసిన వెంటనే ఇతడు నన్ను కుక్క అని, పిల్లి అని, ముసల్మాన్ అని అంటున్నాడు అని భక్తులతో చెప్పారు. బాబా అంతర్యామత్వానికి భట్టు ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించాడు. అప్పుడు బాబా శ్యామతో, ఈ భట్టు నన్ను రోజుకు ఎన్నిసార్లు పూజిస్తాడో అన్నారు. తర్వాత భట్టు బాబాను ఇలా ప్రార్థించాడు. మొదటిది, తనకు ఒక కుమారుడు పుడితే 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని. రెండవది, తన యజమాని అయిన శ్రీ ప్రధాన్ గారి కోరిక నెరవేరితే దానికి 10 డబ్బు దక్షిణగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. శ్యామ బాబాతో ఆ ఉదయమే భట్టు దక్షిణ సమర్పించాడని చెప్పాడు. అతను ఉదయం ఇచ్చింది చాలా చిన్న మొత్తం, అతడు ఇంకా పెద్ద మొత్తమే
మనకి ఇవ్వబోతున్నాడు అని బాబా అన్నారు. తన అంతరంగంలోని ఆలోచనలన్నీ బాబాకు తెలుసునని భట్టు చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత భట్టుకు మగ పిల్లవాడు పుట్టాడు. భట్టు షిరిడి వెళ్ళి బాబాకు 108 రూపాయల దక్షిణ సమర్పించాడు. తన స్వగ్రామంలో అతని సోదరుడు నిర్మించిన దత్త మందిరంలో బాబా ఫోటోను ఉంచి పూజించసాగాడు. ఆగస్టు 6వ తేదీ 1936 రావు బహదూర్ హరి వినాయక్ సాఠే, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, దక్కని, వయసు 81 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, ప్రస్తుతం నివాసం 108 శుక్రవారపేట, పూనా. నా 44వ ఏట నా భార్య స్వర్గస్థురాలయ్యింది. నాకు ఒక కుమార్తె ఉంది. అప్పటి నుండి నా స్నేహితులు, పరిచయస్తులు నన్ను 2వ వివాహం చేసుకోమని చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా కోపర్గాం మమల్తాదారైన బర్వే ఎక్కువగా ఒత్తిడి చేయసాగాడు. కానీ 50వలో అడుగు పెట్టబోతున్న నేను 2వ వివాహం చేసుకోవడానికి నిరాకరించాను. వంశోద్ధారకుడు కావాలనే కోరిక బలంగా ఉన్నా 2వ వివాహం చేసుకున్న ఆ వయసులో మగపిల్లవాడు పుడతాడనే నమ్మకం ఏమిటి? అందువల్ల ఎవరైనా మహాత్ములు సూచిస్తే తప్ప ద్వితీయ వివాహం చేసుకోనని నన్ను బలవంత పెడుతున్న స్నేహితులతో గట్టిగా చెప్పాను. 1904లో బర్వేతో కలిసి మసీదుకి వెళ్ళి శ్రీ సాయిబాబాను దర్శించాను. కొంతసేపటి తర్వాత సెలవు తీసుకుని మసీదు మెట్లు దిగాను. అప్పుడు బర్వే సాహెబ్కు కొడుకు లేడు అని బాబాతో అన్నాడు. బాబా నన్ను ఎప్పుడు సాహెబ్ అనే పిలిచేవారు. దీనికి బాబా అతను వివాహం చేసుకుంటే దేవుడు అతనికి కొడుకును ప్రసాదిస్తాడు. షాదీ కరేగా తో అల్లా బచ్చా దేయింగా అన్నారు. బామా మాటలు నేను విన్నాను. దీని తర్వాత బర్వే తదితరులు నన్ను వివాహం చేసుకోమని మరలా ఒత్తిడి చేయసాగారు. కానీ వధువు ఎంపికకు సమయం పట్టవచ్చునని నేను భావించాను. ఆ తర్వాత నేను మా హెడ్ క్వార్టర్స్ అయిన అహ్మద్నగర్కు వెళ్ళిపోయాను. ఆ సంవత్సరం అనంతరంలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు పూనా వచ్చి ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళి అతనిని సంప్రదించాను. అతను నాకు మా అమ్మాయికి గతంలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా చెప్పాడు. అంతేకాకుండా నా జాతక చక్రం పరిశీలించి నాకు 50వ సంవత్సరం తర్వాత కొడుకు పుడతాడని కూడా చెప్పాడు. అది మరలా వివాహం చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని మరింత బలపరిచింది. ఇది జరిగిన కొన్ని మాసాలకు నేను అహ్మదాబాద్కు బదిలీ చేయబడ్డాను. నేను అక్కడ ఉన్నప్పుడు దాదా కేల్కర్, గణేష్ దామోదర్ కేల్కర్ నాకు ఒక ఉత్తరం రాశాడు. అందులో తనకు పెళ్ళిడుకు వచ్చిన ఒక కుమార్తె ఉందని, అహ్మదాబాదులో ఆ అమ్మాయికి తగిన సంబంధాలు ఏమైనా ఉంటే తెలుపమని వ్రాశాడు. ఈ ఉత్తరం పెళ్లి కొడుకుల అన్వేషణకు కాక అతని కుమార్తె విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి వ్రాసినట్లుగా అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ ఉత్తరం రాయడంలో శ్రీ సాయిబాబా పరోక్ష ప్రభావం కూడా ఉందనిపించింది. అందుకే నేను ఈ దూర ప్రాంతంలో ఆమెకు తగిన సంబంధాలు ఏవి ఉండవని, అతను నన్ను దృష్టిలో ఉంచుకుని ఆ ఉత్తరం రాసి ఉన్నట్లయితే నా వయస్సు, ఇతర వివరాలు పరిగణించమని జవాబు రాశాను. అందుకు అతను నా పూర్తి వివరాలు తనకు తెలుసునని, నన్ను అతని అల్లునిగా చేసుకోవడానికి సంతోషపడుతున్నట్లు రాశాడు. అలాగైతే తన కూతురుని షిరిడీ తీసుకొచ్చి శ్రీ సాయిబాబాకు చూపించి వారి అనుమతి తీసుకోవలసినదని, బాబా అనుమతి లేనిదే వివాహం చేసుకోనని జవాబు రాశాను. అప్పుడు దాదా కేల్కర్కు బాబా పట్ల వ్యతిరేక భావం ఉండేది. తన కుమార్తెను నాకు ఇవ్వడానికి బాబా అనుమతించరని, దానివలన ఆ వివాహం జరగదేమోనని సందేహించాడు. అందువల్ల వాయిలోని బ్రాహ్మణ పండితుని, అంటే అతని బావమరిదిని సంప్రదిస్తానని చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. బాబా వద్దకు వెళ్ళి వారు అనుమతి తీసుకోవలసిందేనని పట్టుబట్టాను. దాంతో కేల్కర్కు తన కుమార్తెను తీసుకుని షిరిడీకి వెళ్ళవలసి వచ్చింది. షిరిడీ చేరి మాధవరావు సహాయంతో బాబా అనుమతి కోసం వేచి ఉన్నాడు. దాదా కేల్కర్ బాబా వద్దకు వెళ్ళగానే అమ్మాయిని అహ్మదాబాద్ పంపు అని బాబా అన్నారు. అంటే నాతో వివాహం చేయమని పరోక్షంగా తెలిపారు.
బాబా అనుమతించారన్న సమాచారం నాకు అందింది. ఆ తరువాత 1905లో నా 50వ సంవత్సరంలో నాకు దాదా కేల్కర్ కుమార్తెతో వివాహమయ్యింది. తరువాత నాకు ఒక కుమారుడు, కుమార్తెలు కలిశారు. సాటేవాడ బాబాకి ఇష్టమైన వేప చెట్టు సమీపంలో గ్రామ సరిహద్దు గోడ ఉండేది. అది చాలా వరకు శిథిలమైంది. ఒకసారి బాబా నాతో ఆ గోడను పడగొట్టి నిర్మించు అన్నారు. శిథిలమై ఉన్న ఆ గ్రామ సరిహద్దు గోడను కూల్చి పునరుద్ధరించమని బాబా ఆదేశమని నేను అర్థం చేసుకున్నాను. అంత పెద్ద గోడ నిర్మించడానికి నేనేమి ప్రభువును కాదు కదా అని తలచి మౌనంగా ఉండిపోయాను. కానీ బాబా ఉద్దేశం అది కాదని, గ్రామ గోడను కలుపుతూ ఒక వసతి గృహం మాత్రమే నిర్మించమని వారు సూచించినట్లుగా తరువాత నేను తెలుసుకున్నాను. నేను అక్కడున్న స్థలాన్ని కొని గోడను కలుపుతూ వేప చెట్టుకు ఒకవైపున వసతి గృహాన్ని నిర్మించాను. వేప చెట్టు దగ్గర ఉన్న సమాధి తమ గురువు సమాధి అని బాబా చెప్పారు. వేప చెట్టు చుట్టూ చిన్న అరుగు కట్టి భక్తులు పూజించుకునేందుకు చిన్న గూడు నిర్మించి ప్రక్కన భవంతి నిర్మించాను. ఆ భవంతిలో కొంత భాగం సమాధిపైకి వచ్చింది. వారి గురువు పేరు కూడా నాతో చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. పేరులో చివరి అక్షరం షాతో గాని సాతో గాని పూర్తి అవుతుంది. బహుశా అది వెంకూసా అయి ఉండవచ్చు. నేను షిరిడీ వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించాను. అప్పుడు రోజు బాబాకు పూజ చేసి హారతి ఇవ్వడం జరుగుతుండేది. అయితే తరువాత కొన్ని రోజులకు గాని గురు పూర్ణిమ రోజున బాబాకు ప్రత్యేక పూజలు ఉత్సవంగా చేసుకోవడం మొదలవలేదు. ఒక గురు పూర్ణిమ రోజున బాబా మా మామగారిని అనగా దాదా కేల్కర్ని పిలిచి, ఈ రోజు గురు పూర్ణిమని నీకు తెలియదా? పూజా సామాగ్రిని తెచ్చి గురు పూజ చేసుకో అని ఆదేశించారు. మేమందరం ఆ రోజు గురు పూజ చేసుకున్నాము. అప్పటి నుండి గురు పూర్ణిమ రోజున భక్తులందరూ బాబాను పూజించడం మొదలైంది. అది ఈనాటికి కొనసాగుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా నన్నెప్పుడు హరిబా మొదలైన పేర్లతో పిలిచేవారు కాదు. వారు ఎప్పుడూ నన్ను సాహెబ్ అని పిలిచేవారు. నేను మరికొందరు భక్తులు బాబా చెంత ఉండగా దేవుని తత్వం గురించి, సాధనా చతుష్టయం, వివేక వైరాగ్యాలు, సమాధి స్థితి, ముముక్షుత్వం, బ్రహ్మం, సచ్చిదానందం మొదలైన వాటి గురించి చాలా సుదీర్ఘంగా ప్రసంగించినట్లు సంత కథామృత్ గ్రంథంలో వ్రాసి ఉంది. అది సత్యదూరం. బాబా నా దగ్గర ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇతరుల దగ్గర మాట్లాడారో లేదో నేను ఎరుగను. తరువాత భక్త లీలామృత్ గ్రంథంలోని 31వ అధ్యాయంలో నా వివాహాన్ని గురించి వ్రాయబడిన విషయం వాస్తవం కాదు. దానిని నన్ను సంప్రదించకుండానే వ్రాశారు. వ్రాసిన తరువాత కూడా నాకు చూపించలేదు. నేను ఇంతకు ముందు మీతో చెప్పిన విషయాలే వాస్తవాలు. నా వివాహం జరగడానికి 1905 తర్వాత నాలో వచ్చిన గొప్ప మార్పుకు బాబానే మూల కారణం. అప్పటి నుండి వారే నా విధి నిర్ణేత, సూత్రధారి. నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక, ఉద్యోగ, కుటుంబ విషయాలన్నింటిలో వారి రక్షణ, మార్గదర్శకత్వాన్ని ఆకాంక్షిస్తూ వారినే ప్రగాఢంగా నమ్మి నా బరువు బాధ్యతలన్నీ వారిపై మోపాను. షిరిడీలో వాడా కట్టిన తరువాత నేను, నా కుటుంబం, మా మామగారు 1906 నుండి 1916 వరకు అక్కడ నివసించేటప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళు ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలకు ఎదుర్కోవలసి వచ్చింది. బాబా నిరంతర జాగరూకత, రక్షణ లేకపోతే ఆ సమస్యల నుండి బయటపడే వాళ్ళం కాదు. ఎన్నో సందర్భాలలో బాబా అద్భుత రీతిలో సహాయం అందించారు. అటువంటివి కొన్ని చెప్తాను.
1909 లేక 1910లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు నేను రెవెన్యూ కమిషనర్ శ్రీ కర్టిస్, జిల్లా కలెక్టర్ ఒక కమిటీగా ఏర్పడి ఉన్నాము. ఒకరోజు ఈ కమిటీ మన్మాడులో సమావేశమయ్యేందుకు నిర్ణయింపబడింది. మన్మాడులో సమావేశం ముగిసిన తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. సమావేశానికి ముందు రోజు నేను షిరిడీలో ఉన్నాను. బాబా అభ్యంతర పెట్టరని తలచి మన్మాడ్ వెళ్ళడానికి అనుమతి కోసం మా మామగారిని బాబా దగ్గరికి పంపాను. అతను తిరిగి వచ్చి బాబా అనుమతి ఇవ్వలేదని చెప్పాడు. ఇది పెద్ద పెద్ద అధికారులతో కూడుకున్న పనని, సమావేశానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పాను. మా మామగారు మరల బాబా వద్దకు వెళ్ళి నా ప్రయాణం గురించి అడిగి చూశారు, కానీ బాబా అనుమతించలేదు. పైగా మన్మాడ్ వెళ్లకుండా నన్ను గదిలో బంధించి ఉంచమన్నారట. ఇలా 3 రోజులు నన్ను షిరిడీలో ఉంచిన తరువాత మన్మాడ్ వెళ్లేందుకు బాబా అనుమతించారు. నేను మన్మాడ్ వెళ్ళి విచారిస్తే సమావేశం జరగవలసిన రోజు అధికారులెవరూ రాలేదని, నిర్ణయించిన కార్యక్రమంలో మార్పు జరిగి సమావేశం వాయిదా పడిందని తెలిసింది. పాత కార్యక్రమాన్ని అనుసరించి తదుపరి విడుదలలో బస చేయడానికి కావలసిన గుడారం తదితర సామగ్రిని రైలు ద్వారా మన్మాడు నుండి ఇతర నిర్ణీత ప్రదేశాలకు పంపే ఏర్పాటు అప్పటికే నేను చేసి ఉన్నాను. కానీ ఆశ్చర్యంగా రైల్వే అధికారుల పొరపాటు వలన అవి పంపబడలేదని, మన్మాడులోనే ఉన్నాయని తెలుసుకున్నాను. ఇది నా మంచికే జరిగింది. ఒకవేళ అవి పంపబడి ఉంటే వాటిని వెతికి తిరిగి తెచ్చుకోవడానికి నానా అవస్థలు పడవలసి వచ్చేది. కాబట్టి మన్మాడ్ వెళ్ళినందువలన నాకు జరిగిన నష్టమేది లేదు, ఒక్క మనశ్శాంతి కోల్పోవడం తప్ప. అంతేకాక షిరిడీలో నా కుటుంబంతో సాయిబాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగాను. నేను షిరిడీలో ఆగిపోవడం వలన నష్టపోతాననుకోవడం నా అజ్ఞానంగా అనిపించింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు జరగబోయేదంతా తెలుసు. కావున వారే ఈ ఏర్పాటంతా చేశారు. ఇలాంటి సంఘటనలు మనకు బాబాపై ఉన్న నమ్మకం దృఢపడేందుకు తోడ్పడతాయి. ఉద్యోగరీత్యా నాకు రావలసిన ప్రమోషన్ రాలేదని ఎంతో అసంతృప్తిగా ఉండేది. విసుగు చెంది ఈ విషయం సాయిబాబాకు తెలియజేసి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కూడా చెప్పాను. బాబా అలా చేయవద్దని, నాకు త్వరలోనే ప్రమోషన్ వస్తుందని చెప్పారు. కొన్నాళ్లకు బాబా చెప్పినట్టుగా నా సీనియర్లను మించి వ్యవసాయ సూపరింటెండెంట్గా నాకు ప్రమోషన్ ఇచ్చి కొల్హాపూర్ బదిలీ చేశారు. నా జీతం 100 రూపాయలు పెరగటమే కాకుండా నా సీనియర్ల కంటే నాకు ఎక్కువ పింఛన్ కూడా లభించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. నా పింఛన్ విషయంలోనూ నాకు ఒక సమస్య ఎదురైంది. పింఛన్ శాఖ వారు నా పర్మనెంట్ ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ప్రతిపాదికగా తీసుకుని పింఛన్ మంజూరు చేశారు. కానీ నేను చివరగా నిర్వహించిన ఉన్నత పదవిని వారు పరిగణలోనికి తీసుకోలేదు. ఫలితంగా నాకు రావాల్సిన దానికన్నా పింఛన్ 50 రూపాయలు తగ్గింది. ఈ విషయం నేను సాయిబాబాకు చెప్పాను. ఇలా తక్కువ పింఛన్ తీసుకునే బదులు అసలు పింఛనే తీసుకోవటం మానివేస్తానని అన్నాను. బాబా ఆ 50 రూపాయలు కూడా తప్పక మంజూరవుతాయని, అల్లా మేలు చేస్తాడని చెప్పారు. నేను రెవెన్యూ కమిషనర్ అయిన కర్టిస్కు అప్పీల్ పిటిషన్ పంపాను. అతని సిఫారసుతో నా పింఛన్ మొత్తం పూర్తిగా మంజూరైంది. బాబా ఎవరి మనసునైనా ప్రభావితం చేయగలరు, ఏదైనా సంభవింప చేయగలరు.
మేగుడు విరంగా విరంగంలో నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మేఘశ్యాముడనే బ్రాహ్మణ భక్తునితో పరిచయమైంది. అతను నిరంతరం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అతనికి గాయత్రి మంత్రం సంధ్యవార్చటం వంటివి కూడా తెలియవు. అతని శ్రేయస్సు కోరి గాయత్రి మంత్రాన్ని సంధ్యవార్చడాన్ని నేర్పించాను. శివారాధన చేసుకోవడానికి అతనిని రోజ్ అనే ఊరికి పంపుతూ దారి ఖర్చులకు 8 రూపాయలు ఇచ్చాను. అతను ఎప్పుడూ ఒంటికాలుపై నిలబడి శివుని ధ్యానించేవాడు. శ్రీ సాయిబాబా పరమశివుని అవతారంగా షిరిడీలో వెలిసి ఉన్నారని వారిని ఒకసారి దర్శించి రమ్మని చెప్పి అతనిని షిరిడీ పంపించాను. కానీ రోజ్ రైల్వే స్టేషన్లో సాయిబాబా మహమ్మదీయుడని విన్నాడు. నిష్కపటి ఆచారపరుడు అయిన అతను ఒక ముసల్మానుకు నమస్కరించాలన్న ఆలోచనతోనే తీవ్రంగా కలత చెంది తనను షిరిడీకి పంపవద్దని నన్ను వేడుకున్నాడు. కానీ నేను మేగునికి నచ్చజెప్పి అతనిని సాయిబాబాకు పరిచయం చేయమని మా మామ గారికి జాబు వ్రాసి అతనికి ఇచ్చి షిరిడీ పంపాను. అతను షిరిడీకి వెళ్ళి మసీదులోనికి అడుగుడే సమయంలో సాయిబాబా అతనిని చూస్తూనే ఈ దుష్టుని తరిమేయండి అని మసీదులోనికి రానివ్వలేదు. అంతేకాకుండా అటువంటి మూర్ఖుణ్ణి తమ వద్దకు పంపానని నా మీద కూడా బాబా కోప్పడ్డారట. మేగుడు నిరాశపడి త్రయంబకు వెళ్ళి అక్కడ గంగాద్వారలో 1.5 సంవత్సరం పాటు శివుణ్ణి పూజిస్తూ గడిపాడు. తిరిగి షిరిడీ వెళ్ళాడు. ఈసారి మా మామగారి ప్రమేయంతో అతనికి మసీదులోకి ప్రవేశించేందుకు షిరిడీలో ఉండేందుకు అనుమతి లభించింది. బాబా వాచా బోధించకపోయినా క్రమేణా మేగుని అంతరంగంలో పరివర్తన తెచ్చారు. ఆ మార్పు అతనికి ఎంతో లబ్ధి చేకూర్చింది. మేగుడు నిరంతరం బాబాను సేవిస్తూ బాబాకు మధ్యాహ్న సాయంత్ర ఆరతులు క్రమం తప్పకుండా నిర్వహించేవాడు. 1912లో మేగుడు చనిపోయినప్పుడు బాబా తమ చేతులతో అతని మృతదేహాన్ని స్పృశించి ఇతడు నా నిజమైన భక్తుడు అన్నారు. అంతేకాక అంత్యక్రియలైన తరువాత తమ ఖర్చుతో బ్రాహ్మణులందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. బాబూసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. షిరిడీ విడుచుట. బాబా సర్వ రాజలాంఛనాలతో వైభవంగా మసీదు నుండి చావడికి వెళుతున్నప్పుడు నేను బాబా దర్బార్ యొక్క రాజదండాన్ని చిహ్నాన్ని పట్టుకొని బాబా ముందు నడిచేవాడిని. అంతటి విశిష్టమైన సేవ నాకు లభించిందని చాలామందికి నాపై అసూయగా ఉండేది. వాళ్ళు మరికొందరు గ్రామస్తులు కలిసి నానావళిని నాపై ఉసిగొల్పి నన్ను బాధించి అవమానించుట ద్వారా షిరిడీ నుండి తరిమివేయాలని కుట్ర పన్నారు. ఒకసారి చావడి ఉత్సవంలో నేను బాబా దర్బారు రాజదండాన్ని పట్టుకొని బాబా ముందు నడుస్తున్నాను. ఇంతలో హఠాత్తుగా నానావళి నా మీద పడి ఒక గాజు పెంకుతో నా మెడ వెనుక గాయపరిచాడు. ఆత్మరక్షణార్థం నేను అతని రోడ్డు ప్రక్కనే పడి ఉన్న ఒక కట్టెల మోపుపై త్రోసి కదలకుండా అదిమి పట్టాను. అది చూసి బాబా సాహెబ్ అట్లా చెయ్యొద్దు అని కేక వేశారు. తర్వాత షిరిడీలో గాలి నాకు ప్రతికూలంగా ఉందని గ్రహించి చాలా జాగ్రత్తగా మెలగడం మొదలుపెట్టాను. ఒకరోజు బాబాకు నైవేద్యం తీసుకొని మసీదుకు బయలుదేరబోతున్నాను. ఇంతలో మా మామగారు దాదా కేల్కర్ పరుగు పరుగునా వచ్చి నన్ను మసీదుకు వెళ్ళవద్దని, అక్కడ మసీదు ద్వారం బయట నానావళి నన్ను చంపడానికి ఒక గొడ్డలి చేత పట్టుకొని నిలబడి ఉన్నాడని చెప్పాడు. అంతే, నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండా అటు నుండి అటే షిరిడీని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నిజానికి బాబా నన్ను షిరిడీలో ఉంచదలుచుకోలేదని అనిపించింది. బాబా నన్ను నానావళి బారి నుండి కాపాడలేకపోయారు కాబట్టి బాబాను విశ్వసించవద్దని నాకు చాలామంది చెప్పారు. అప్పుడు నేను విఠలుని భక్తుడు గాయక్ వాడ్ ప్లీడర్ అయిన గంగాధర శాస్త్రి తన శత్రువుల బారి నుండి పారిపోయి విఠలుని గుడిలో తలదాచుకున్నప్పుడు అతని శత్రువులు విఠలుని ముందే
అతనిని చంపిన వేసిన ఉదంతాన్ని వాళ్లకు గుర్తు చేశాను. నేను షిరిడీ విడిచిపెట్టడం, పూనాలో స్థిరపడడం నా మంచి కోసమే జరిగింది. సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు రక్షించినట్లే పూనాలో కూడా నన్ను సదా కాపాడుతున్నారు. 1916 ప్రాంతంలో అనుకుంటాను. ఉద్యోగరీత్యా పూనా సమీపంలోనున్న కోత్రుడ్ అనే ప్రదేశానికి వెళ్ళాడు. నా వసతి కొరకు మంగులు కడజాతి వారు పవిత్రమైన ఔదుంబర వృక్షం క్రింద గుడారం వేశారు. అంతేకాక గుడారపు త్రాళ్లను ఆ చెట్టుకు కట్టి దానిని అపవిత్రం చేశారు. అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. దాని తర్వాత నాకు దురదృష్టకర సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయి విచారించిన తరువాత నాకు అసలు విషయం తెలిసింది. నేను బాబాను ప్రార్థించాను. వారు నా కలలో కనిపించి మొదట ఒక బ్రాహ్మణుని పిలిపించి ఆ చెట్టు శుద్ధి చేసేందుకు పూజలు జరిపించమన్నారు. తర్వాత ఆ చెట్టు మొదట్లో దత్తుని పాదుకలు ప్రతిష్ఠించమని చెప్పారు. నేను వారు చెప్పినట్లుగా చేశాను. అక్కడ ఒక పూజారిని నియమించి నిత్యం 2 సార్లు పాదుకలను పూజించే ఏర్పాటు కూడా చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. 28/8/1936 తేదీన కొనసాగిన సంభాషణలు. నా స్వభావం గురించి చెబుతూ బాబా సాహెబ్ కల్లా కపటము లేని మనిషి అన్నారు. అందువల్ల వారు నన్నెప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. కానీ బాబా ఇతర భక్తులను కొట్టేవారు, తిట్టేవారు. ఒకసారి మాత్రం నన్ను కొడతానని బెదిరించారు. దీనికి కారణం నేను చేసిన పొరపాటే. మా మామగారికి నాకు ఏవో మనస్పర్ధలు ఉన్నందువల్ల నేను షిరిడీలో వేరుగా ఉండసాగాను. నా బసలో ధనుర్మాస వేడుకలను జరిపించదలిచి అందర్నీ ఆహ్వానించాను. మా మామగారిని మాత్రం ఆహ్వానించలేదు. నేను బాబాను ఆహ్వానించడానికి మసీదుకు వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఆ కర్రని ఇలా తీసుకురా అని ఒక భక్తుడిని ఆదేశించారు. నేను మౌనంగా నిలబడిపోయాను. వెంటనే బాబా మనస్థితి మారిపోయింది. సర్లే నేను వస్తాను అన్నారు. ఆ రోజు వారి కోపానికి మరొక కారణం కూడా ఉంది. ఆ ఉదయం నేను ఒక మార్వాడికి సంబంధించిన తగాదలలో అనవసరంగా తలదూర్చాను. ఇది కూడా బాబాకు నచ్చి ఉండదు. నేనొకసారి బాబా చేతిలో దెబ్బలు తినని వాడిని నేనొక్కడినే అని గొప్పగా చెప్పుకున్నాను. ఇది విని మాధవరావు దేశపాండే నా ముందే బాబాను అందుకు కారణం అడిగాడు. బాబా అతన్ని నేనెందుకు కొట్టాలి? అతన్ని కొట్టడానికి అతని మామ ఉన్నాడు కదా అన్నారు. మా మామగారు ప్రత్యక్షంగా కొట్టకపోయినా నన్ను తరచూ డబ్బులు అడుగుతూ వేధిస్తూ ఉంటారని, అది కొట్టడంతో సమానమని మా బాబా అభిప్రాయం. బాబా నన్ను ఆడంబరాలకి, గర్వానికి, చెడు పనులకు దూరంగా ఉంచి నా ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడేవారు. కొన్ని ఉదాహరణలు చెబుతాను. సాటేవాడ శంకుస్థాపన కార్యక్రమం ఒక పౌర్ణమి రోజు జరిగింది. ఆ రోజు జరుగుతున్నట్లు నాకెవరూ తెలియబరచలేదు. పౌర్ణమి ముందు రోజు నేను వేరే షిరిడీ బయలుదేరాను. మా ప్రయాణం గురించి ఎవరికీ చెప్పలేదు. మేము ఆ రోజు సాయంత్రానికి కోపర్గాం చేరాము. రాత్రిపూట బాబాను దర్శించడం కష్టమవుతుందని ఆ రాత్రికి కోపర్గాంలో ఉండి ఉదయమే షిరిడీ వెళ్దామని చెప్పి బేరే నన్ను ఒప్పించాడు. మేము ఉదయమే లేచి షిరిడీకి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి బాబా లేండి నుండి వస్తూ కనిపించారు. వారి దర్శనం కోసం 80-90 మంది జనం ప్రోగై ఉన్నారు. మేము వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశాము. బాబా, నీవు సరియైన సమయానికే వచ్చావు. వాడా శంకుస్థాపన కార్యక్రమం జరపాలి అన్నారు. నేను శంకుస్థాపన కార్యక్రమం ఆడంబరంగా జరుగుతుందని ఆశపడ్డాను. నేను వెంటనే పార తీసుకొని త్రవ్వడానికి ఉపక్రమించాను. ఇది చూసి బాబా, నువ్వక్కడికి ఎందుకు వెళ్ళడం? అవన్నీ మనకెందుకు? అవన్నీ తాపీ మేస్త్రులు, పనివాళ్లు చూసుకుంటారు అని నన్ను ఆపేశారు. దాంతో పద్ధతి ప్రకారం జరగాల్సిన విధంగా శంకుస్థాపన కార్యక్రమం జరగలేదు. తర్వాత మా మామగారు నేను పౌర్ణమి రోజు వస్తున్నట్లు తనకు ముందు రోజే తెలుసునని, అందుకే ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టానని చెప్పాడు. నేను వస్తున్నట్లు అతనికెలా తెలిసింది అని అడిగినప్పుడు ముందు రోజు బాబా
సాహెబ్ రేపు వస్తున్నాడు. ఈ విషయం నాకు చాకలి చెప్పింది. సాహెబ్ యొక్క గుడారాన్ని ఆమెకు ఉతకడానికి వేశారట అని అన్నారని చెప్పాడు. నేను గూడారము పంపలేదు. నేను వస్తున్నట్లు చాకలికి కబురు చేయలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. నేను ఒకసారి బాబా చేతిలో దెబ్బలు తినని వాడిని. చేతిలో అయిపోయిందా? బాబా నన్ను ఆడంబరాలకిరా ముందు రోజు రాత్రి బేరా నన్ను కోపర్గాంలో ఆపేయడము మంచిది అయింది. మా మామగారి తండ్రి వైపు బంధువులు ఎవరు చనిపోయారో అతని 10 దిన కర్మకాతృవులు ఈ రోజు జరిపించారు. ఇల్లంతా మైలపడి రోదనలతో గందరగోళంగా ఉంది. మేము వచ్చి ఉంటే మాకు మడిగా వడ్డించేందుకు కూడా ఎవరూ లేరని తెలిసింది. బాబా తమ బిడ్డల చర్యలను వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా జాగ్రత్తతో గమనిస్తూ ఉంటారు. ఒకసారి నేను కోపవేశానికి లోను కాకుండా ఎటువంటి క్రూర చర్యలకు అల్పడకుండా బాబా కాపాడారు. మా మామగారు షిరిడి సమీపంలో 20 ఎకరాల భూమిని కొనమని నాకు సలహా ఇచ్చాడు. నేను ఆయనకు 1200 రూపాయలు పంపాను. దాంతో ఆ 20 ఎకరాల భూమిని కొన్నాడు. ఒకరోజు నేను షిరిడిలో ఉన్నప్పుడు ఆ భూమిని చూడాలని కోరిక కలిగింది. కానీ మా మామగారు ఏవేవో సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు. తన సోదరుని కుమారుడు బాబు చనిపోవడంతో బాబు భార్య వాళ్ళతోనే ఉంది. ఆమెకు ఈ పొలం విషయము తెలిస్తే దానిలోని భాగం అడుగుతుందని అతని భయం. కానీ నేను ఆ భూమిని చూడాలనే పట్టు వీడలేదు. ఒకరోజు భూమిని చూడాలని నిర్ణయించుకొని తాత్య దగ్గర నుండి వెండిని తెప్పించాను. నా భార్య మొదట వస్తానని చెప్పింది. కానీ చివర నిమిషంలో తన తండ్రి గారి మాటలకు తల ఒగ్గి రానని చెప్పింది. నేను కోపావేశంలో రెచ్చిపోయిన బండివాని నుండి కొరడా లాక్కొని చెప్పిన మాట విననందుకు ఆమెను కొట్టబోయాను. హఠాత్తుగా మేగుడు పరిగెత్తుకుంటూ వాడకు వచ్చి బాబా నన్ను వెంటనే మసీదుకు రమ్మంటున్నారని చెప్పాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళాను. నేను మసీదుకు వెళ్ళగానే బాబా నన్ను చూసి ఏంటి విషయం, ఏమిటి జరిగింది అని అడిగారు. అంతేకాదు నా భార్య మరియు మామగారు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నాకు అర్థమయ్యేలా నీ పొలం అక్కడే ఉంది, దానిని చూడవలసిన అవసరమేముంది అని మందలించాడు. నా అనవసర కోపానికి తొందరపాటుకు సిగ్గుపడి తిరిగి వచ్చాను. నా ప్రవర్తనను శ్రేయస్సును బాబా గమనిస్తూనే ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా నన్ను నైతికంగా పతనం కాకుండా కాపాడిన మరో సంఘటన గురించి వివరిస్తాను. ఒకసారి కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అభిలాషించాను. ఆమె ఇంటికి వెళ్లే ముందు ఫలానా చోటుకు వెళ్ళావా అని బాబా అడిగారు. అక్కడి ప్రదేశాల పేర్లు నాకు తెలియవు గనక బాబా అడిగిన ప్రశ్నలోని మర్మం నాకు బోధపడలేదు. బాబా అంతటితో ఆ విషయాన్ని ఆపేశారు. తర్వాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెతో సంభాషించసాగాను. త్వరలోనే
చెడు ఆలోచనలు నా మనస్సును తొలచసాగాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆ ఇంటి ముందు బాబా ప్రత్యక్షమై మూసి ఉన్న తలుపుల్ని త్రోశారు. వాకిట నుండే బాబా, ఎంత గొప్ప కార్యానికి పూనుకోబోతున్నావు అను అర్థం వచ్చే రీతిలో ఏవో సంజ్ఞలు చేసి అంతర్ధానమయ్యారు. ఇలా నా చెడు ఆలోచనలు నా మనస్సులో స్థిరపడి వాటిని ఆచరణలో పెట్టకముందే వారు సమయానికి వచ్చి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకొని వెంటనే ఆ ఇంటి నుండి వెనుతిరిగాను. తిరిగి ఆ ఛాయలకు వెళ్ళలేదు. తరువాత నేను వెళ్ళిన చోటుకు స్థానికంగా ఉన్న పేరు, బాబా ఆ రోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. కుటుంబ వ్యవహారములు. బాబా నా కుటుంబ, ఉద్యోగ, ఆధ్యాత్మిక విషయాలలో సహాయపడేవారు. 1904లో నేను తిరిగి వివాహం చేసుకుంటే భగవంతుడు నాకు కుమారుణ్ణి ప్రసాదిస్తాడని బాబా చెప్పారు. 1905లో దాదా కేల్కర్ కుమార్తెను నాకు భార్యగా ఎంపిక చేశారు. దీనితో దాదా కేల్కర్ బాబా భక్తుడై షిరిడీయే తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. తరువాత 1908లో బాబా ఆదేశానుసారం నేను షిరిడీలో వాడాను నిర్మించాను. గావ్ కూట్ బాందా వాడ కేవలం బాబా దగ్గరికి వచ్చే భక్తుల వసతి కోసం నిర్మించినప్పటికీ మా మామగారు, అత్తగారు, నా భార్య, అప్పుడప్పుడు నేను అక్కడ నివసించేవాళ్ళం. ఈ వాడ నిర్మించక ముందు గౌరవప్రదమైన యాత్రికుల వసతి కోసం చావడి మాత్రమే ఉండేది. వాడ శంకుస్థాపన ఎలా జరిగిందో మీకు ముందే వివరించాను. వాడాను నిర్మించేందుకు గోడలు కొంతవరకు లేపాము. వాటి ఎత్తు పెంచడానికి వేప చెట్టు. తొలి రోజుల్లో బాబా ఈ చెట్టు కింద కూర్చొని సాధన చేసుకున్నారు. కొమ్మలు అడ్డుపడ్డాయి. వాటిని నరికివేయందే నిర్మాణం సాగదు. పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరికేందుకు ధైర్యం చాలక బాబా దగ్గరకు వెళ్ళాం. బాబా సమస్యను విని, నిర్మాణానికి అడ్డొచ్చిన మేరకు కొమ్మలు నరికేయండి. మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా అన్నారు. బాబా ఆజ్ఞ అయిన తరువాత కూడా పవిత్రమైన చెట్టు కొమ్మలు నరకడానికి భయపడి పనివారెవ్వరూ ముందుకు రాలేదు. తరువాత బాబానే వచ్చి ఆ అడ్డొచ్చిన కొమ్మలను నరికివేశారు. తరువాత నిర్మాణం పూర్తయింది. ఆ తరువాత వేప చెట్టు చుట్టూ అరుగు, పైకి వెళ్లేందుకు మెట్లు, బాబా గురువు యొక్క సమాధిపై గూడు కట్టబడ్డాయి. దానికైన ఖర్చు బాబా నన్ను భరించమన్నారు. ఇంకా ఆధ్యాత్మిక కార్యాలకు, ధర్మ కార్యాలకు కూడా డబ్బు ఖర్చు చేయించేవారు. ఉదాహరణకు దాసగను రచించిన మహాత్ముల జీవిత చరిత్రలు అను గ్రంథం ముద్రణకు సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఆ ఖర్చు నిమిత్తం నా చేత 75 రూపాయలు ఇప్పించారు. నేను రెండవ వివాహం చేసుకున్న తరువాత 2 కుమార్తెలు జన్మించారు. మా అత్తమామలు బాబా దగ్గరికెళ్ళి బాబా మాట ఇచ్చిన ప్రకారం నాకు కుమారుడు కలగాలని ప్రార్థిస్తూ, బాబా మాకెప్పుడు మనవడు పుడతాడు అని అడిగారు. అందుకు బాబా, నేను అల్లాను ప్రార్థిస్తున్నాను, వారు తప్పక నీ కోరిక తీరుస్తారు అన్నారు. 1-2 సంవత్సరాల తర్వాత 1913లో నాకు కుమారుడు జన్మించాడు. బాబా కృప వలన వాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. వాడే ఈ వయసులో నాకు ఆసరా. నా భార్య, మామగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయంలో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనబరిచేవారో తెలియచేసి మరో సంఘటన వివరిస్తాను. నేను రిటైర్ అయిన తరువాత నా ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. అలాంటి ఒక సమయంలో నా భార్య నగ ఒకటి అమ్మాను. అప్పుడు ఆ తెలివి తక్కువ సాహెబ్ నా కూతురు నగెందుకు అమ్మాడు అని బాబా మా మామగారితో అన్నారట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మా మామగారి సోదరుని కుమారుడైన బాబు అంటే నాకు అమిత ప్రేమ. బాబు నా అసిస్టెంట్ లిమాయే. నేనెప్పుడు
నేనప్పుడు ఏవల మరియు కోపర్గాంలో రెవెన్యూ సర్వే విభాగంలో సహాయక సూపరింటెండెంట్గా ఉన్నాను వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడికి ఉద్యోగంపై ఆసక్తి లేదు. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి షిరిడీ వెళ్ళి బాబా సేవ చేసుకుంటూ గడిపేవాడు. లిమాయే ఈ విషయంపై నాకు ఫిర్యాదు చేశాడు. నేను మా మామగారికి చెప్పాను. మా మామగారు ఏం చేద్దాం, అతను బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు అన్నారు. కానీ బాబుకు త్వరలో ఏం జరగబోతుందో తెలిసిన బాబా, ఉద్యోగం పోతే పోని, వాడిని నన్ను సేవించుకోనివ్వండి అన్నారు. బాబు ఎల్లప్పుడూ బాబాతోనే ఉండి చేతనైనంత సేవ చేసుకునేవాడు. అందువల్ల లిమాయే బాబును అతని ఇష్టప్రకారమే చేయనివ్వసాగాడు. 1910కి అతని చివరి రోజులు సమీపించాయి. బాబా తమకు కానుకగా వచ్చిన తినుబండరాల్లో రుచికరమైన వాటిని ముందుగా బాబుకు ఇచ్చేవారు. బాబు అతనికి ఇష్టమైన మామిడి పండ్లు 1910 నుండి భక్తులు బాబాకు మామిడి పండ్లు ఎక్కువగా సమర్పించేవారు. ఎక్కువగా తింటూ ఉండేవాడు. బాబా మా మామగారిని బాబు ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించారు. బాబుకు తీవ్ర జ్వరం వచ్చి మృత్యువుకు చేరువయ్యాడు. అప్పుడు బాబా మా మామగారితో, అతను ఇంకా బ్రతికే ఉన్నాడా అన్నారు. కొన్ని రోజుల తర్వాత బాబు 22 సంవత్సరముల వయసులో 1910లో తుదిశ్వాస విడిచాడు. మతపరమైన విషయాలు, ఐహిక విషయాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ బాబాను సంప్రదించనిదే ఏ పని చేసేవాణ్ణి కాదు. మా మామగారి ద్వారా కానీ లేక మరెవరి ద్వారానైనా కానీ వారి అనుమతి పొందేవాణ్ణి. బాబా ఎవరికీ ఏది ఉపదేశించినట్లు నేను ఎరుగను. అందువల్ల ఉపదేశం కోసం నేనెప్పుడూ వారిని ఆశ్రయించలేదు. కానీ ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో ఉపదేశమిస్తామని నన్ను పిలిచేవారు. ఉదాహరణకు 1915 లేక 1917లోనో ఖరగ్పూర్, మీరజ్ యాత్రలు ముగించుకుని షిరిడీ వచ్చినప్పుడు ఉపాస్నీ బాబా పంచదశలోని విషయాలను బోధపరుస్తానని తమ దగ్గరికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఖరగ్పూర్, నాగ్పూర్ నుండి భక్తులు వచ్చి వారి దగ్గర ఉపదేశం పొంది వెళ్ళేవారు. నేను కూడా వీరి దగ్గర ఉపదేశం పొందేందుకు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను. సంగోలాకు చెందిన ఆత్యాబాయ్ అను మహాత్మురాలు, ఈమె నుండి నా మొదటి భార్య ఉపదేశం పొందింది. మరియు మేరంగాంగ్కు చెందిన గణపతి ఉపాసకుడు శ్రీ వినాయక్ పాఠక్ మహారాజ్ గారు కూడా నాకు ఉపదేశమిస్తానని ఆహ్వానించారు. ఈ 3 సందర్భాల్లోనూ సాయిబాబా అనుమతి కోరగా వారు నిరాకరించారు. మొదటిసారి నేనే స్వయంగా బాబాను అడిగాను. తర్వాత 2 సార్లు మా మామగారి చేత అడిగించాను. బాబా నాకు ప్రత్యేకించి ఏదీ ఉపదేశించకపోయినా నేను అనన్య చింతనతో వారి యందు దృష్టి నిలపాలని వారి ఉద్దేశం. తమ అపారమైన మహిమతో నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేందుకు వారు సదా సందిగ్ధులై ఉండేవారు. నేను బాబా వద్దకు వెళ్ళిన మొదట్లో ఒక్కొక్కసారి వారిని పూజించడానికి అనుమతించేవారు, ఒక్కొక్కసారి నిరాకరించేవారు. ఒక గురు పౌర్ణమి రోజు మాత్రం నేను, మా మామగారు అందరూ తమను సామూహికంగా పూజించేందుకు బాబానే ఆదేశించిన విషయం ముందు తెలిపాను కదా. ఒక శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో వారిని శివునిగా భావించి పూజిస్తానని అందుకు అనుమతించమని కోరాను. కానీ బాబా నిరాకరించారు. ఆ రోజు శివాలయాలన్నింటిలో అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా బాబాను పూజించాలని మా కోరిక. దాంతో నేను, మేగుడు అర్ధరాత్రి రహస్యంగా మసీదు మెట్ల దగ్గర పూజ నిర్వహించాలని తలిచాం. బిల్వపత్రాలు, చందనం మొదలైనవి తీసుకుని అర్ధరాత్రి మసీదుకు చేరాం. మేం రావడం గమనించిన తాత్యా మమ్మల్ని వెళ్ళిపోమని చేతులతో సైగ చేశాడు. బాబా నిద్రిస్తున్నట్లు కనిపించడంతో మేం ధైర్యంగా మసీదు మెట్లపై చందనం పూసి బిల్వపత్రాలు వేశాం. వెంటనే బాబా మేలుకుని ఎవరినీ ఉద్దేశించినట్లు కాకుండా పెద్దగా కప్పులెగిరిపోయేటట్లు తిట్టడం ప్రారంభించారు. వారి అరుపులకు, తిట్లకు గ్రామమంతా మేల్కొని గ్రామస్తులందరూ మసీదు చేరారు. బాబా నిరాకరించిన తరువాత కూడా రహస్యంగా పూజను నిర్వహించి ఎవరికీ దక్కని పుణ్యం పొందేందుకు ప్రయత్నం చేయడం తప్పని గ్రామస్తులు మమ్మల్ని నిందించారు. బాబా నన్ను ఎవరి నుండి ఉపదేశం పొందనవసరం లేదని చెప్పారు. కానీ నేను సాధు సత్పురుషులను గౌరవించి ఆదరించాలని మాత్రం అభిలషించేవారు.
आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू
मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई मो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
Sai Baba, Sai Baba, Sai